హాయ్ అండి. ఇవాళ కొత్తిమీర పచ్చడి చేశా అండి. చాలా బాగొచ్చింది. ఒకసారి చూద్దాం ఎలాగో. 2 పెద్ద కొత్తిమీర కట్టలు తీసుకున్నా అండి. బాగా శుభ్రంగా కడిగేసి, మంచిగా కొద్దిగా న్యూస్ పేపర్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలండి. వాటర్ లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత లేత కాడలతో సహా మంచిగా కట్ చేసుకోవాలండి. కొద్దిగా పెద్ద పెద్దగా అయినా పర్వాలేదు. మొత్తం కాడలతో సహా వేసుకోండి, బాగుంటుంది. ఇట్లా మొత్తం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా కొత్తిమీరని తక్కువ మంటలో వేయించుకోవాలండి. తక్కువ మంటలో వేయించుకోవాలి, హై పెట్టొద్దండి, మాడిపోతుంది, లోపల ఉడకదు. తక్కువ మంటలో వేస్తే ఆ టేస్ట్ వేరేలాగా వస్తుందండి. ఇలా దగ్గరికి మంచిగా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని మళ్ళీ మిగిలిన కొత్తిమీరను కూడా మొత్తం వేయించి పక్కకు పెట్టుకోవాలి. చాలా బాగా వచ్చిందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా మిగిలిన కొత్తిమీరను కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి. నేను ఒకసారి తిన్నా అండి, నాకు చాలా బాగా నచ్చింది. కొత్తిమీర పచ్చడి ఎక్కువగా చేసుకోం కదా మనము, కానీ ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర పుదీనా లాగా ఈ కొత్తిమీర కూడా అండి. ఇలా వేయించిన తర్వాత పక్కకు పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలండి. నేను ఒక 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను 2 పెద్ద కొత్తిమీర కట్టలకి. మీ కారం తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా తక్కువ మంటలో మంచిగా లోపల వరకు వేగేటట్టు వేయించుకోవాలి. ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలండి. వేగిన తర్వాత అందులోనే ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసి అది కూడా ఒక 1 మినిట్ వేయించుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది త్వరగానే వేగిపోతుందండి. ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చింతపండు అండి, ఒక 100 గ్రాముల చింతపండును కూడా గుజ్జు తీసి పెట్టుకున్నాను. ఇట్లా చిక్కగా గుజ్జు తీసి పెట్టుకొని దీన్ని కూడా దగ్గరికి ఉడకబెట్టుకోవాలండి. ఇలా అయితే మంచిగా చట్నీ పచ్చడిలో బాగా కలిసిపోతుందని నేను ఇలా తీసుకున్నా అండి, బాగుంటుంది. ఇట్లా దగ్గరికి నూనె అంతా పైకి తేలే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, అన్నీ ఇంకా మిక్సీ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఎండుమిర్చి జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ వేసుకోండి, మన కల్లుప్పు తీసుకోండి, బాగుంటుంది. ఇది ఇలా కొంచెం కచ్చాపచ్చాగా అయిన తర్వాత ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర, ఒక వెల్లుల్లిపాయ మొత్తం అండి, తర్వాత మన చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుంది, పులుపు తగ్గట్టుగా అండి, కొంచెం ఎక్కువ అనిపించి నేను పక్కకు పెట్టాను. తర్వాత మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడి కూడా మొత్తం వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత అంతే అండి. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి, నేను తాలింపు ఏం పెట్టలేదు. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చితోని తాలింపు పెట్టుకుంటే అయిపోతుందండి. నాకు కొంచెం సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించిందండి, మిగతావన్నీ సరిపోయాయి. చాలా బాగా వచ్చిందండి, ఒకసారి ట్రై చేయండి. పులుపు కారము అన్నీ సరిపోయాయండి. కొద్దిగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.